హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి తాతగారి జీవిత చరిత్రలో మనం ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు తెలుసుకున్నాం అన్నమాట. బాబు, అది నడిచే బ్రహ్మ పదార్థం, దాని గురించి నేనేం మాట్లాడాను అని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి తాతగారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు నానగా, నా ప్రతిరూపమే అక్కడుంది, ఇంత దూరం రావడం ఎందుకు అంటూ చందోలు పరిసర ప్రాంతాల్లో వారు ఎవరైనా తన దర్శనానికి వస్తే తన ప్రతిరూపం అక్కడ ఉందని తెలియజేశారనమాట. అలాగే తాతగారి నాన్నగారైనటువంటి వెంకటప్పయ్య శాస్త్రి గారు రచించినటువంటి రచనలు వారు నిరంతరము పువ్వు పెట్టుకుని పూజిస్తానని తన గౌరవాన్ని తెలియజేశారు. ఇంత అద్భుతమైనటువంటి తాతగారి జీవితంలో ఇప్పుడు మనము కొన్ని విశేషాలు తప్పకుండా స్మరించుకుందాం. ఒకసారి తాతగారు దేవీ నవరాత్రులు చేస్తూ ఉండగా వారి పూజా సామానాన్ని దొంగతనం జరిగిందనమాట. ఆ విషయం పోలీసులకు తెలిసి వారిని రిపోర్ట్ ఇవ్వమని అడగా అక్కర్లేదు అంటూ తెలియజేశారు. దొంగలు తప్పు చేశారు, మరి వారికి శిక్ష పడాలి కదా అని తాతగారితో అంటే, శిక్ష లేకుండా తప్పించినట్లయితే అది కూడా అధర్మమే కదా అంటూ తాతగారితో పోలీసులు అనగా, దానికి తాతగారు ఏం చెప్పారు అంటే, పోయిన సంవత్సరం ఇదే సమయంలో దొంగతనం జరిగితే అమ్మ సాక్షాత్తు స్వయంగా అడ్డుకుంది. ఈ సంవత్సరం నన్ను అడ్డుకోలేదు అంటే ఇది నా ప్రారబ్ధమైన అయి ఉండాలి, లేదా ప్రారబ్ధం అనుభవించని పక్షంలో పోలీసులు వేసేటువంటి శిక్ష వారిలో మార్పు తెస్తుందో లేదో కూడా నేను చెప్పలేను అంటూ ఒక అద్భుతమైనటువంటి సమస్యకి చాలా సులువుగా పరిష్కారం ఇచ్చారనమాట. దేవి నాకు ఏది ఇస్తే అదే నా దగ్గర మిగులుతుంది, దానికి తోడు నేను ఇంత తపన పడాల్సిన అవసరమే లేదు. నిజంగా అమ్మకి ఇక్కడ అవి దొంగతనం జరగడం ఇష్టం లేదు అనుకోండి, అమ్మ తప్పకుండా పోయిన సంవత్సరం రక్షించినట్టే తాను వచ్చి తప్పకుండా రక్షించేది. దేవి నాకు ఏది మిగిలిస్తే అది నాకు ఇష్టమే, సంతోషమే. అవసరానికి మించి సొమ్ము దాచిపెట్టుకోవడం కూడా చోరత్వంతో సమానమవుతుందని మనుస్మృతి చెప్తూ ఉందన్నమాట. అందుకే అలాంటి పాపాలకు మనం కూడా అతీతులం కాదు. దీనివలన ఈ కాలాన్ని నాకు తపశ్శక్తికి కానీ ఉపయోగించి ఆ పోయిన వస్తువులని నా ప్రారబ్ధ క్షయానికి కానీ తపస్సుకు కానీ ఉపయోగించుకుంటే నేను అమ్మ ద్వారా తప్పక ముక్తిని పొందుతాను అంటూ వారు బాలాంబిక అమ్మవారికి నమస్కరించుకొని ఎటువంటి విషయాలు ఇంకా ఏమీ మాట్లాడవద్దు అంటూ తన సాధనలో తను మునిగిపోయారనమాట. కొన్నిసార్లు మౌనంగా ఉండడం అనేది మన ప్రారబ్ధానికి ఎలా క్షయం చేసుకోవాలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవిత చరిత్రలో కూడా మనం చూసామన్నమాట. మహానుభావుల జీవిత చరిత్రలు మనం విన్నప్పుడల్లా కొన్ని మనము నేర్చుకుంటే మన జీవితాలు కూడా చాలా అద్భుతంగా భగవత్ కృపకి పాత్రలు అవబడతాయన్నమాట. హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.